రాష్ట్రంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రోత్సాహం అందిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనికోసం ప్రత్యేక పాలసీ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ హైవేల వెంట జీసీసీ సెంటర్లు, డేటా సెంటర్లు ఏర్పాటు చేసేలా కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలన్నారు. మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఐటీ, ఇండస్ట్రీ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం. ఫ్యూచర్ సిటీలో 1500 ఎకరాల్లో డేటా సిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 5 ప్రాంతీయ వైద్య పర్యాటక కేంద్రాల్లో ఫ్యూచర్ సిటీలోని హెల్త్ సిటీలో ఒకటి ఏర్పాటు చేసేలా చర్యలు జరపాలన్నారు సీఎం. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ నియంత్రణపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫోరెన్సిక్ సెంటర్లు, డేటా సెంటర్లను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోలీస్ ట్రైనింగ్లోనే సైబర్ క్రైమ్ విభాగం కోసం సెలక్షన్ జరగాలన్నారు. పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం స్కిల్ యూనివర్సిటీలో సైబర్ క్రైమ్ పైన ప్రత్యేక కోర్సు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. డేటా అనాలిసిస్ ఆధారంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ పైన విజిలెన్స్ అధికారులు దృష్టి పెట్టాలన్నారు. డ్రగ్స్ బాధితుల కోసం ప్రత్యేక డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో భారీ ఎండలతో ఉత్తరాది జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. సమ్మర్ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. అలాగే హన్మకొండ జిల్లా ధర్మసాగర్, పెద్దపల్లి జిల్లా ఓదెల, జగిత్యాల జిల్లా రాయకల్లో 46.4 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. మరో 4-5 రోజులు రాష్ట్రంలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది వాతావరణ శాఖ. 15 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఐఎండీ. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం ప్రయాణాలు చేయొద్దని ప్రజలకు సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా జిల్లాల అధికారులను ఆదేశించారు. తాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా హాస్పిటళ్ల వరకు వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం రేవంత్. రాష్ట్రానికి అదనంగా 5,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విద్యారంగంలో పెట్టుబడులకు ఎఫ్ఆర్బీఎం నుంచి మినహాయింపులు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, విద్యారంగంలో భారీ పెట్టుబడులు, మూలధన వ్యయాలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అలాగే కోల్ ఇండియా తరహాలో గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులపై పనిచేసేందుకు సింగరేణికి ఆసక్తి ఉందని చెప్పారు. బొగ్గు గ్యాసిఫికేషన్లో సింగరేణికి కేంద్ర సహకారం కావాలన్నారు భట్టి. రాష్ట్రంలో జూన్ 2న ఇందిరమ్మ ఇండ్ల 2వ విడత పండుగ ప్రారంభమవుతుందన్నారు హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇండ్లు కట్టించడంలో విఫలమైందన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కోఠారి గ్రామంలో మంత్రి జూపల్లితో కలిసి పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ఆసిఫాబాద్ లో నిర్వహించనున్న సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రులు. రాష్ట్ర యువత ఫారెన్ లాంగ్వేజ్లు నేర్చుకుంటే విదేశాల్లో ఉపాధి లభిస్తుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. టామ్కామ్ అద్భుతమైన సంస్థ అని, దాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. దీనికోసం 90 కోట్ల బడ్జెట్ కేటాయించామని తెలిపారు. టామ్కామ్ ద్వారా యువతకు శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఏఐతో పోటీ పడగల శిక్షణ తీసుకుంటేనే రాణించగలమన్నారు మంత్రి వివేక్.